మాజీ కెప్టెన్. ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ఖాళీగా ఉన్న అజారుద్దీన్ రాష్ట్ర మంత్రి కాబోతున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఆయనకు చోటు కల్పించారు. ఇందులో అజారుద్దీన్ కష్టం ఘోరంతైతే ముఖ్యమంత్రికి ఎదురైన అనివార్య పరిస్థితులు కొండంతగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా బహుళ ప్రయోజనాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావించారు. అందుకే హడావుడిగా అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రతిష్టగా మారింది. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన బైపోల్స్ లో సానుభూతి ఓటింగ్ తో గెలవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. బీజేపీ విషయానికి వస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీ హిల్స్ కావడంతో కమలం దండు సర్వశక్తులు ఒడ్డుతోంది. దీపక్ రెడ్డిని ఓటింగ్ శాతం పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. మైనారిటీ ఓటు బ్యాంక్ పైనే కాంగ్రెస్ ఆశలన్నీ పెట్టుకుంది. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ ఫెలో అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్న మజ్లిస్ అధినేత భుజం తట్టడంతో నవీన్ యాదవ్ కు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా పడతాయని అధికార పార్టీ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఇటీవల పరిణామాలు ఆ పార్టీ నాయకత్వాన్ని డైలమాలో పడేసినట్టు చెప్తున్నారు. సానుభూతి ఓట్లపై బీఆర్ఎస్ ధీమాగా ఉంది. హిందూ ఓటర్లపై బీజేపీ గురిపెట్టింది. మరి మైనారిటీ ఓట్లు చీరితే ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వాన్ని డైలమాలో పడేసింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నదే నానుడిని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కోసం నేరుగా సోనియా గాంధీని కలిసిన అజారుద్దీన్ అందుకు సరైనోడుగా భావించారు. బైపోల్ బరిలో నవీన్ యాదవ్ కరెక్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో డిసైడ్ అయ్యారు. మైనారిటీ నాయకుడికి అన్యాయం చేశారనే అపవాదు రాకుండా అసెంబ్లీ టికెట్ కోసం ట్రై చేస్తున్న అజారుద్దీన్ ను పెద్దల సభకు పంపడం ద్వారా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ చేశారు. ఇప్పుడదే అజార్ ను మంత్రిని చేయడం ద్వారా మైనారిటీలకు మరింత దగ్గర కావాలి డిసైడ్ అయ్యారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు ప్రాతినిధ్యం లేదు, మైనారిటీ కూడా లేదు. అజారుద్దీన్ ని మంత్రిని చేయడం ద్వారా అటు హైదరాబాద్ కు ఇటు మైనారిటీలకు ప్రాతినిధ్యం లభించినట్టు అవుతుంది. మరి అజారుద్దీన్ నే ఎందుకు మంత్రిని చేయాలి? కాంగ్రెస్ లో మరొక మైనారిటీ నాయకుడు లేడా? షబ్బీర్ అలీ వంటి సీనియర్ హైకమాండ్ కు నమ్మకస్తుడైన లీడర్లు లేరా? ఇలాంటి ప్రశ్నలకు హైకమాండ్ దగ్గర సమాధానం ఉంది. అజారుద్దీన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఆయన ఓ రాష్ట్రానికి చెందిన నాయకుడిగా చూడట్లేదు. టీమిండియా మాజీ కెప్టెన్ గా దేశవ్యాప్తంగా అజారుద్దీన్ సుపరిచితుడు. గతంలో యూపీ నుంచి లోక్సభకు ఎన్నికైన చరిత్ర కూడా ఉంది. పార్టీ లైన్ దాటకుండా ఎక్కడా పోటీ చేయమంటే అక్కడ నుంచి బరిలోకి దిగారాయన. ఈ నేపథ్యంలో పార్టీకి విధేయత, జాతీయ గుర్తింపుతో మంత్రి కాబోతున్నారు అజారుద్దీన్. తెలంగాణలో తీసుకున్న నిర్ణయం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రీసౌండ్ ఇచ్చేలా మరొక రాజకీయ ఎత్తుగడ కూడా కనిపిస్తోంది. తమ పార్టీ మైనారిటీలకు పట్టం కడుతుందనే సంకేతాలు ఇవ్వడంతో పాటు అజార్ ను బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటారని కూడా తెలుస్తోంది. ఇక అజారుద్దీన్ ని కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కొత్త వ్యూహాలకు తెరతీసినట్టుగా తెలుస్తుంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, ఈ డెసిషన్ ఏ విధంగా చూడాలి? హిమబిందు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వేళ కాంగ్రెస్ పార్టీ మరొక పొలిటికల్ పాచికను విసిరింది. ఇప్పుడు మొన్నటి వరకు కూడా తమ టికెట్ ఆశించి భంగపడ్డటువంటి భారత మాజీ క్రికెటరు అజారుద్దీన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పోటీ చేసి 60,000 పైగా ఓట్లు సాధించారు. అయినప్పటికీ కూడా మాగంటి గోపీనాథ్ చేతిలో ఆయన ఓటమి చెందారు. దీంతో మరోసారి తన సిట్టింగ్ కు ఆ సీట్ ఇవ్వాలని చెప్పేసి అజారుద్దీన్ కోరినప్పటికీ కూడా మాగంటి మరణంతో ఖాళీ అయినటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపడంతో కూడా అజారుద్దీన్ నిరాశ ఎదురైంది. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ పైన వస్తున్నటువంటి ఒకవైపు ప్రచారాన్ని చెక్ పెట్టడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఇప్పుడు
అజారుద్దీన్ ని తన క్యాబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఎల్లుండి రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ వర్మ చేతుల మీదుగా ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం చేశారు, ఆ తర్వాత హోంమంత్రి చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మైనార్టీల ఓటు బ్యాంక్ కోసం సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే మైనార్టీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి పదే పదే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఎదురుదాడికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టడం కోసం ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. ఇటీవల అజారుద్దీన్ పలుమార్లు తనకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి పార్టీ అధిష్టాన పెద్దలకు ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా తను లాబింగ్ చేసినప్పటికీ కూడా చివరకు రేవంత్ రెడ్డి మాట నెగ్గి నవీన్ యాదవ్ వైపే, స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ వైపే పార్టీ అధిష్టానం అతనికి టికెట్ కేటాయించింది. అజరుద్దీన్ ని ఎమ్మెల్సీగా తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. రీసెంట్ గా జరిగినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీల రద్దుల విషయంలో ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీఖాన్ల సభ్యత్వాలు రద్దు కావడంతో కూడా మరొకసారి ప్రొఫెసర్ కోదండరామ్ కి అదేవిధంగా అజరుద్దీన్ ఇద్దరిని కూడా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నియమించాలని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ దరిమిలా మరోవైపు అజరుద్దీన్ కి ఇప్పుడు మంత్రి పదవి దక్కడం అంటే కూడా హైదరాబాద్ నగరంలో మైనార్టీల ఓటు బ్యాంకు పైన ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కన్నేసి వారిలో ఉన్నటువంటి అసంతృప్తిని తగ్గించడం కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారానికి చెక్ పట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రముఖ క్రికెటరు, భారత మాజీ కెప్టెన్ గా పనిచేసినటువంటి అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఆయనకు మంచి గుడ్ విల్ ఉంది. గతంలో యూపీ నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది. అలాంటి అజరుద్దీన్ తెలంగాణ రాజకీయాలకు ప్రవేశించిన తర్వాత మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి టికెట్ దక్కించుకున్నప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అతను టికెట్ దక్కించుకున్నప్పుడు కూడా ఎంఐఎం పార్టీ తమ షేక్పేట అభ్యర్థి రషీద్ని బరిలో నింపింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్కి అవకాశం ఇచ్చింది. బీజేపీ లంకల దీపక్ రెడ్డిని బరిలో దింపినప్పుడు కూడా నలుగురు మధ్య పోరులో అది మాగంటి గోపీనాథ్ కలిసి వచ్చి మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ గా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాంటి మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృత్యువాత పడడంతో కూడా ఇది ఖాళీ అనే స్థానంలో బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అజరుద్దీన్ కోరినప్పటికీ కూడా ఇప్పుడు అతనికి అవకాశం ఇవ్వలేదు. స్థానికుడు అన్నటువంటి గతంలో 2014లో ఎంఐఎం పార్టీ నుంచి 2018లో ఇండిపెండెంట్ గా పోటీ చేసినటువంటి స్థానికంగా కొంత బలం ఉన్నటువంటి నాయకునిగా నవీన్ యాదవ్ ను గుర్తించి సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా పెద్దపీట వేస్తుంది. 42% రిజర్వేషన్, విద్యా, ఉద్యోగాలు, రాయికలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ప్రచారం చేసుకుంటుందో దానికి ఒకవైపు ఆ బలం చేకూర్చే విధంగా నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించి కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో అజరుద్దీన్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆయన మరోవారు పార్టీ పెద్దల వద్దకి లాబింగ్ చేసినప్పటికీ కూడా అది కొంత ఫలించలేదు. ఆ దర్మిలా ఒకవైపు అతన్ని మళ్ళీ ఆ గవర్నర్ కోటాలో అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో ఆ గవర్నర్ కోటాలో అజరుద్దీన్ తీసుకోవాలని చెప్పేసి కేబినెట్ లో డిసైడ్ చేశారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ కాకుండానే ముందుగానే ఒకవైపు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపుగానే మళ్ళా తను చట్టసభలో ఒక సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. గతంలో అనేక మంది కూడా ముందుగా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు చట్టసభల్లో ఒకవైపు శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు సభ్యులు అయ్యారు. ఇప్పుడు అజరుద్దీన్ కూడా అదే విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఎమ్మెల్యేగా ఒకవైపు మంత్రిగా తీసుకున్న తర్వాత అతన్ని ఎమ్మెల్సీగా నియమించే అవకాశం కనబడుతుంది. ఇదే అంశాన్ని త్వరలో ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ అత్యంత కీలకమైనటువంటి కాబట్టి బీహార్ లో కూడా కీలకమైనటువంటి ముస్లిం ఓటు బ్యాంక్ ఉన్నది. అక్కడ వారిని మచ్చిక చేసుకోవడం కోసం మేము మైనార్టీలకు న్యాయం చేస్తున్నాము, మేము అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ఇలాంటి మైనార్టీలకు న్యాయం చేశామని చెప్పుకొని అజరుద్దీన్ తీసుకెళ్లి అక్కడ ప్రచారం చేయించుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భావించి అజరుద్దీన్ కి మంత్రి పదవి కట్టబెట్టడం కోసం గ్రేటర్ కోటాలో అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.